Hi friends, this is RP. So, ఈరోజు 24th March 2025 స్టాక్ మార్కెట్ డీసెంట్ ర్యాలీస్ కంటిన్యూ అవుతాయి. లాస్ట్ 6 days నుంచి కంటిన్యూస్గా ర్యాలీనే చూస్తున్నాం మార్కెట్లో. ఒక చిన్నపాటి కరెక్షన్ కూడా పెద్దగా రావట్లేదు మనం. ఈరోజు కూడా డీసెంట్ ర్యాలీ. నిఫ్టీ వచ్చి దాదాపుగా 1.32%, మోర్ దెన్ 300 పాయింట్ ర్యాలీ. సో సెన్సెక్స్ నిఫ్టీ చూస్తే, బ్యాంక్ నిఫ్టీ చూస్తే మోర్ దెన్ 1100 పాయింట్స్ ర్యాలీ. సో ఈ ర్యాలీ ఇంకా ఎంతవరకు కొనసాగించవచ్చు, అదేవిధంగా ఎక్కడ మనకి టెక్నికల్గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి, లోయర్ లెవెల్లో మనకి ఆపర్చునిటీ ఎక్కడ రావచ్చు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నిఫ్టీ 50 స్టాక్స్లో మ్యాక్సిమం స్టాక్స్ పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఓన్లీ నెగటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో చాలా తక్కువ ఉన్నాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది కోటక్ బ్యాంక్, ఎన్టీపీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత టెక్ మహేంద్ర, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సో, ఐసిఎల్ టెక్, తర్వాత ఐషర్ మోటార్, బిఈఎల్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా పాజిటివ్ క్లోజ్ అయితే. నెగిటివ్గా క్లోజ్ అయిన దాంట్లో టైటాన్ ఒకటి చాలా వీక్గా కనపడింది. ఈరోజు దాదాపుగా 2% డౌన్ అయింది. సో మనం ఈ వీక్గా ఉన్న స్టాక్కి టెక్నికల్గా చార్ట్ చూద్దామండి. ఎందుకంటే మనం జనరల్గా ఇవన్నీ టెక్నికల్ చార్ట్స్ మాత్రమే, మనం ఎలాంటి రికమెండేషన్స్ అయితే కాదు. ఎందుకంటే ఈరోజు నిఫ్టీ 50 స్టాక్లో టాప్లో ఉన్న 2 స్టాక్స్, బాటంలో ఉన్న 2 స్టాక్స్ తీసుకుందాం. టాప్లో ఉన్న స్టాక్లోనేమన్నా కొటక్ టాప్ ఉంది, దాని తర్వాత ఎన్టీపీసీ, 2 టాప్ ఉన్నాయి. సో కొటక్ ఆల్రెడీ మనం బాగా ర్యాలీ అయిపోయిన స్టాక్, అది ఆల్మోస్ట్ మన రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరలో ఉంది. ఎన్టీపీసీ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా డౌన్ అయింది టైటాను, తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్. ఈ 4 స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో దానికన్నా ముందుగా ఫస్ట్ మనం నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మనం అనుకున్న లెవెల్స్ అండి, పెద్దగా మార్పు లేవు. కీ లెవెల్ మారింది. 22,980 మన కీ లెవెల్. ఇప్పుడు 22,650 దగ్గర క్లోజ్ అయింది. అంటే మనం ఒక సప్లై ఏరియాలో క్లోజ్ అయ్యాం. 23,800 ఇమీడియట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. ఇన్ కేస్ అది బ్రేక్ చేసి దాని పైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం ఒక స్ట్రాంగ్ ర్యాలీ 24,050, దాని తర్వాత 24,180, అవి 2 లెవెల్స్ టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. కాకపోతే మనకి F&O ఎక్స్పైరీ దగ్గరలోకి వస్తున్నాం. మంత్లీ F&O ఎక్స్పైరీ దగ్గరలోకి ఉంది. వాలటాలిటీ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కాషియస్ అప్రోచ్ ఉండాలి. లోయర్ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ 23,320. సో దానికన్నా కింద 23,035, 22,980, ఇవి సపోర్ట్ పాయింట్స్. సో ఇప్పుడు ర్యాలీస్ కంటిన్యూ అవుతున్నాయి. మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నాం, బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. కీ లెవెల్ షిఫ్ట్ అయింది 49,680. ఇప్పుడు 51,700 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు 1,100 కన్నా ఎక్కువ పాయింట్లు ర్యాలీ. సో ఇక్కడ మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 51,980. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే మాత్రం ర్యాలీ ఫర్దర్గా ఎక్స్టెండ్ కావచ్చు టువర్డ్స్ 53,000 వరకు కూడా. ఇప్పుడు మనం డౌన్ సైడ్లో సపోర్ట్ పాయింట్స్ చూస్తే 50,940 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. పొజిషనల్ సపోర్ట్స్ ఇవన్నీ కూడా. అండ్ డౌన్ సైడ్ 49,925, దాని తర్వాత 49,680, ఇవి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఇది పొజిషనల్గా ట్రేడ్ చేసుకునే వాళ్ళకి. ఇప్పుడు మనం ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ చూద్దాం. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండింటికి 5 minutes క్యాండిల్ స్టిక్ టైం ఫ్రేమ్ పెట్టుకొని. సో నిఫ్టీ 5 minutes క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. సో ఇది రేపటికి లెవెల్స్. స్ట్రిక్ట్గా మనం రూల్స్ ప్రకారం ఫాలో అయితే మనకి ట్రేడింగ్లో పెద్దగా నష్టాలు రావు, లాభాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూడండి 23,630 అండ్ 23,570, ఇది నో ట్రేడ్ జోన్. ఈ జోన్ ఏదైతే ఉందో ఇది రేపటికి మనం నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవాలి. ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ కావచ్చు మనకి. సో హైయర్ సైడ్ ఓపెన్ అయ్యి జోన్లోకి వచ్చి రివర్సల్ వెళ్తే మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ బుల్లిష్ ట్రెండ్ ఉంది కాబట్టి, బై అండ్ డిస్ మోడ్లో ఉన్నాం కాబట్టి, ఇది ఇంట్రాడేలో కూడా మనం అదే ఫాలో కావచ్చు. హైయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి డౌన్కి వచ్చి జోన్లోకి వచ్చి జోన్ని బ్రేక్ చేయాలి. ఈ బ్రేక్ అయిన క్యాండిల్ ఇంపార్టెంట్ మనకి. ఇది బుల్లిష్ క్యాండిల్ అయి ఉండాలి. అప్పుడే మనం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. స్టాప్ లాస్ జోన్ కన్నా కింద. అండ్ ప్రాఫిట్ బుకింగ్ ఏరియా 23,760. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఒకవేళ ప్రైస్ లోయర్ ఎడ్జ్ని బ్రేక్ చేసింది అనుకోండి 23,570, దీన్ని బ్రేక్ చేసి కిందకి వెళ్తే షార్టింగ్ ఆపర్చునిటీ ఇంట్రాడే కోసం. సో షార్ట్ చేస్తే స్టాప్ లాస్ 630 కన్నా కొంచెం పైన పెట్టుకోవాలి. అండ్ డౌన్ సైడ్ 23,490 మన ప్రాఫిట్ బుకింగ్ ఏరియా. సో ఓన్లీ 4 లెవెల్స్ మనం నోట్ చేసుకుంటే చాలు. 23,630, 23,570 నో ట్రేడ్ జోన్ అండ్ బ్రేక్అవుట్స్ జోన్ ఇది.
సో హైయర్ లెవెల్లో 23,760 ప్రాఫిట్ బుకింగ్ ఏరియా, లోయర్ సైడ్ 23,490 ప్రాఫిట్ బుకింగ్ ఏరియా. ఇది నిఫ్టీకి సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఫర్ టుమారో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ క్యాండిల్స్టిక్ చార్ట్. రేపటికి లెవెల్స్ ఇవి 51,298, 51,510. ఇది నో ట్రేడ్ జోన్ మనకి. సో ఈ జోన్లో మనం ఇంట్రాడే ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. ప్రైస్ జోన్లోకి రానివ్వాలి, జోన్ బ్రేక్అవుట్ చేయాలి. అప్ సైడ్ బ్రేక్అవుట్ చేస్తే బై ఎంట్రీ తీసుకోవచ్చు, స్టాప్ లాస్ జోన్ కింద. అదేవిధంగా హైయర్ లెవెల్లో ఇన్ కేస్ మనం లాంగ్ తీసుకుంటే ఇక్కడ హైయర్ లెవెల్లో 52,070 ఆర్ 72 52070 అనుకోవచ్చు. ఇది రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ తీసేసుకోవాలి ఇంట్రాడేలో. అదే షార్ట్ ఎంట్రీ తీసుకుంటే 51,298ని బ్రేక్ చేసి కిందకి వస్తే అది మనకి ఇంట్రాడే షార్ట్ ఎంట్రీ. సో ఈ షార్ట్ ఎంట్రీ తీసుకుంటే మనకి ఫస్ట్ ప్రాఫిట్ బుకింగ్ ఏరియా 51,065. సో సింపుల్, ఈ 4 లెవెల్స్ 51,065, 51,298, 51,570, 52,072. ఈ 4 లెవెల్స్ నోట్ చేసుకొని ఆ లెవెల్స్ ప్రకారం మనం ఇంట్రాడేలో ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఈ లెవెల్స్ ఎలా వస్తాయి, లెవెల్స్ని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఎట్లా ప్రాపర్ ప్లాన్ చేయాలి, క్యాండిల్ స్టిక్స్ ఏంటి, సో క్యాండిల్ స్టిక్స్లో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, బుల్లిష్ క్యాండిల్ ఏంటి, బేరిష్ ఏంటి, వాటిలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, ఆ స్ట్రెంగ్త్ ప్రకారం మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇవన్నీ నేర్చుకోవడానికి ఒక మంచి ప్రోగ్రామ్ ఉంది, 100 days మెంటార్షిప్ ప్రోగ్రామ్. సో ఇది April 7th నుంచి ఇంకొక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ 170 స్టాక్స్ ఉంటే షార్ట్స్ 31 స్టాక్స్ ఉన్నాయి. షార్ట్ కవరింగ్లో 16 స్టాక్స్, లాంగ్ అన్వైండింగ్లో 4 స్టాక్స్ కనపడుతున్నాయి. సో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది సింజిన్. 85% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ కొంచెమే పెరిగింది, ప్రైస్ పెద్దగా పెరగలేదు. తర్వాత క్రాంప్టన్, MFSL, మ్యారికో, ఐసిఐసిఐ ప్రూ లైఫ్ దాదాపుగా 2.8% ప్రైస్ పెరిగింది, ఓపెన్ ఇంట్రెస్ట్ మాత్రం 55% పెరిగింది. MGL, డాక్టర్ రెడ్డి, ఎంఫసిస్, ఇండస్ టవర్, సెయిల్, NTPC, సిప్లా వీటన్నిటిలో కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. కొంచెం వీటిలో మనం లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో M&M, గోద్రేజ్ సిపి, ఏబీ క్యాపిటల్, జొమాటో, టైటాన్, తర్వాత TI ఇండియా, SRF ఇవన్నిట్లో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. ఈ స్టాక్స్లో మనం కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి, ఎందుకంటే ప్రైస్ డౌన్ అవుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంటే దీంట్లో ఫర్దర్గా ప్రైస్ డౌన్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2-3 స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో ఇది ఒకటి గమనించండి, ఇవి ఓన్లీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే, ఎలాంటి బై సెల్ రికమెండేషన్స్ అయితే కాదు. సో ఈరోజు ట్రేడ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉన్నాయి లేదా తగ్గిపోయిన స్టాక్స్కి ఒక 1 or 2 స్టాక్స్కి మనం తీసుకుంటున్నాం. సో ఇది టైటాన్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ మనకి ఒకటి ఏంటంటే బేరిష్నెస్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి ప్రీవియస్గా ఒక స్ట్రాంగ్ మొమెంటం చూసాం. ఇక్కడ మనకి ఇది రైజింగ్ ట్రెండ్ లైన్, ఇక్కడ నుంచి స్ట్రాంగ్ రైజింగ్ అయింది, ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళి కొంత ఎప్పుడైతే ఈ రైజింగ్ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసిందో అక్కడ నుంచి ఫాల్ స్టార్ట్ అయింది. అండ్ మోర్ ఓవర్ మనకి ఇక్కడ చూస్తే ఇప్పుడున్న ప్రైస్ 3079, ఇది ఆల్ మూవింగ్ యావరేజెస్ కన్నా కిందకు వచ్చేసింది అండ్ పివోట్ లెవెల్స్ కన్నా కూడా కింద ఉంది. ఇక్కడ మంత్లీ అండ్ వీక్లీ పివోట్ లెవెల్స్ తీసుకుంటే వాటికన్నా కూడా కింద ట్రేడ్ అవుతుంది. ఒకటి మనం టెక్నికల్గా సపోర్ట్ పాయింట్స్ చూస్తే ఈ ప్రీవియస్గా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది మనకి 1080 దగ్గర, ఆల్మోస్ట్ ఇప్పుడు మనం అక్కడే ఉన్నాం. కానీ ఇప్పుడు ఉన్న మూమెంట్ ప్రకారం చూస్తే దాన్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి. మేబీ ఇక్కడ నుంచి డౌన్కి వెళ్ళేసి ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది 2890. ఇది టెక్నికల్ లెవెల్ ఇది కూడా, ఎందుకంటే ప్రీవియస్గా ఇక్కడ ఫాల్ అయిన తర్వాత ఇక్కడ నుంచి డీసెంట్ ర్యాలీ చూసాం ఇంతకు ముందు. సో ఇట్లా మూవ్మెంట్ వైజ్గా చూసినప్పుడు 2890 కొంత మనకి టెక్నికల్గా సపోర్ట్ ఉన్న ఏరియా. సో ఇట్లా మనం ప్రాపర్గా టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని స్ట్రిక్ట్గా స్టాప్ లాస్తోని మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో ఇది టైటాన్, ఈరోజు బాగా డౌన్ అయిన స్టాక్స్, దాదాపుగా 2.64% పడ్డది. అండ్ క్యాండిల్ స్టిక్ కూడా ఒక బేరిష్ క్యాండిల్ మూమెంట్ తర్వాత మళ్ళీ డౌన్ సైడ్కి వస్తుంది. ఈరోజు హై స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మనకి షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అక్కడే ఉన్నాయి, ఆల్మోస్ట్ మనకి వీక్లీ పివోట్కి పైకి వెళ్ళి దాన్ని బ్రేక్ చేసింది డౌన్ సైడ్లో. సో బేరిష్నెస్ కంటిన్యూ కావచ్చు స్టాక్లో. నెక్స్ట్ ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ బాగా పెరిగింది, ఇండస్ ఇండ్ బ్యాంక్ బాగా తగ్గింది, 2.54% పడ్డ స్టాక్ అది కూడా.
సో దానికి కూడా టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం. సో ఇది ఇండస్ ఇండ్ బ్యాంక్. ఇక్కడ చార్ట్ జాగ్రత్తగా గమనిస్తే మనకి ఒక స్ట్రాంగ్ అప్వర్డ్ ట్రెండ్ లైన్ ఇది. కొంచెం టైం ఫ్రేమ్ ఎక్కువ ఉంది. ఇక్కడ చూడండి 31 మార్చ్ 2020 నుంచి ఇది మనం గీసిన ట్రెండ్ లైన్ ఇది. అంటే ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ ఇది. సో 2020 నుంచి 24 వరకు. సో ఈ లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో అది ఒక సిగ్నిఫికెన్స్ ఫాల్ అయింది. తర్వాత మీరు ఇక్కడ గమనిస్తే క్లియర్గా అర్థమవుతుంది. మనం లెవెల్స్ జాగ్రత్తగా పెట్టుకొని చార్ట్స్ చూడటం బాగా వచ్చి ఆ టెక్నికల్గా జార్గాన్ అంతా తెలిస్తే మనకి చాలా ఈజీ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఈ స్టాక్ని మీరు గమనిస్తే ఈ గ్యాప్ కన్నా ముందే మనకి ఇక్కడ ఒక సిగ్నల్ వచ్చేసిందండి. ఎందుకంటే ఇంత లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసిందంటే ఏదో సంథింగ్ హ్యాపెన్. సో ఈ ఫాల్ తర్వాత మళ్ళీ రికవరీ కాలేదు పెద్దగా. ఇప్పుడు కూడా చూడండి ఫర్దర్గా కూడా ఫాల్ అవుతానే ఉంది స్టాక్ ఇప్పుడు. సో ఇది 669 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కూడా మనకి ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా అయితే కనపట్లేదు. ఎనీ పుల్ బ్యాక్ వస్తే మళ్ళీ కొంత షార్టింగ్సే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆల్ మూవింగ్ యావరేజెస్, పివోట్ లెవెల్స్ వీటన్నిటికన్నా కూడా కింద ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి సపోర్ట్ పాయింట్స్ తీసుకుంటే టెక్నికల్గా సపోర్ట్ పాయింట్ 480 దగ్గర ఉంది. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 670 అక్కడ ఉంది. ఎందుకంటే ప్రీవియస్గా ఈ లో ఏదైతే ఉంది ఇది ఆల్మోస్ట్ 580 దగ్గర కూడా ఒక సపోర్ట్ ఉంది. 570, 575 లెవెల్స్. ఇట్లా మనం టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం ట్రేడ్ చేస్తాం. కాబట్టి ఓవరాల్గా వీక్ ఉందండి, స్టాక్ చాలా వీక్ ఉంది. కాబట్టి మనం ఒక బాయింగ్ ఆపర్చునిటీ కోసం ఇప్పుడే చూడొద్దు. నెక్స్ట్ ఈరోజు బాగా పెరిగిన స్టాక్స్లో నుంచి ఒక స్టాక్ తీసుకుందాం. సో బాగా పెరిగిన స్టాక్ అంటే ఎన్టీపీసీ అండి. దాదాపు 4.5%. అంటే కోటక్ తర్వాత అదే హైయెస్ట్ ప్రైస్ గెయినర్ ఈరోజు పర్సంటేజ్ వైజ్లో. సో దానికి చార్ట్ చూద్దాం, ఎన్టీపీసీకి చూద్దాం. ఇది ఎన్టీపీసీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఆల్మోస్ట్ సప్లైకి దగ్గరలోకి వచ్చాం మనం. సో డీసెంట్ ర్యాలీ చూస్తే వేవ్ వైజ్ మనకి చాలా ఎక్సలెంట్ కనబడుతుంది స్టాక్. ఇక్కడ ఈ బాటమ్ అవుట్ ఈ లోయర్ లెవెల్లో ఏదైతే మనకి ఒక సపోర్ట్ లాగా తీసుకుందో ఇక్కడ ఈ లెవెల్. సో 295 ప్రీవియస్గా ఇక్కడ మంచి సపోర్ట్స్ ఉన్నాయి. అక్కడే సపోర్ట్ ఉంది. ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకొని హైయర్ లెవెల్కి వెళ్ళి మళ్ళీ ఫాల్ అయింది. ఇక్కడ సెకండ్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా కనబడుతుంది. ఎప్పుడైతే ఇట్లా వేవ్ ఫార్మేషన్ వస్తుందో, వేవ్ ఫార్మేషన్ మనం చాలా ఈజీ ఐడెంటిఫై చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు. సో ఈ వేవ్ డౌన్ అయింది, మళ్ళీ ఫర్దర్గా వెళ్ళింది. ఇక్కడ చూస్తే మనకి చాలా ఇంపార్టెంట్గా కొన్ని రోజులు కన్సాలిడేట్ అయింది. ఈ కన్సాలిడేట్ జోన్ని బ్రేక్ చేసి ర్యాలీ. సో ఇప్పుడు ఈ ర్యాలీకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ కనబడుతుంది 375 లెవెల్. ఇది స్ట్రాంగ్గా సప్లై. ఎందుకంటే ప్రీవియస్గా ఇక్కడి నుంచే ఫాల్ అయిపోయింది, ఇట్లా కంటిన్యూస్గా ఫాల్ అయింది. ఇది స్ట్రాంగ్ సప్లై కింద తీసుకోవచ్చు మనం. సో ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది రావచ్చు ఈ స్టాక్లో. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం జనరల్గా చాలా రీటైల్ ఇన్వెస్టర్స్ ప్రాబ్లం ఏంటంటే ఈ హైయర్ లెవెల్లో కొనేసి మనం బుక్ అయిపోతాం. సో ఎప్పుడు కూడా హైయర్ లెవెల్స్లో బై చేయొద్దు, పుల్ బ్యాక్స్లోనే బై చేయాలి. ఇప్పుడు డౌన్ సైడ్కి వస్తే మనకి మంచి పివోట్ లెవెల్ ఉంది ఇక్కడ 345. దాని తర్వాత వీక్లీ పివోట్, ఇది వీక్లీ పివోట్. దానికన్నా కిందకి వస్తే మూవింగ్ యావరేజ్ సపోర్ట్స్ ఉన్నాయి. ఇట్లా లెవెల్స్ చూసుకొని మనం దీంట్లో ట్రేడింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఎన్టీపీసీ. సో రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.